దేవుని వాక్య భాగం మనము ధ్యానించుకొని యోగ విధానంలో మనము బల్లో చేయవేద్దాం. అందుకు సహాయంగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాము. 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 7 నుంచి 10 వరకు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుంచి. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలికి అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నువ్వు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశం జనులందరూ వారి ఎదుట బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచన క్రియలను మాత్కార్యములను చూపించితివి. అలాగే చేయటం వలన నీవు ఈ దినమందున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమల తండ్రి, దయగల గొప్ప దేవ, నీ దయగల నామని బట్టి వందనాలు అయ్యా. మహాగణుడు మహాదేవుడవు తండ్రి నాయన, సృష్టికర్తవు, మా నిర్మాణకుడవు తండ్రి, సమస్తమును కలుగజేసిన దేవుడు నాయన. మానవుల పట్ల మీరు కలిగిన నాయన మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది తండ్రి. నాయన మానవుని కొరకు సర్వ సృష్టిని తండ్రి ప్రభా నాయన మాటతో కలుగజేసిన దేవుడు. ఈ లోకంలో నాయన మీరు నాయన జన్మించిన విధానం మానవుని కొరకు ఎంతో నాయన దీనమైనటువంటి పరిస్థితి. ఈ లోకంలో మీకు తలవాల్చుకుంటే స్థలం లేదు నాయన. భూమి ఆకాశము అందున్న సమస్తమును మీవి. కానీ నాయన లోకంలో మీరు జీవించిన కాలం తండ్రి మీకు స్థలము లేదు నాయన. ఎంతో పేదరికము తండ్రి, సమానంగా మీరు జీవించినారు. ఎందుకంటే మా కొరకు తండ్రి మీరు సమస్తమును తగ్గించుకున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మలను ఆ నిత్య రాజ్యంలో చేసుకోవడానికి తండ్రి నాయన, మమ్మలను నన్ను మీ కుమారులుగా స్వీకరించండి నాయన. యుగ యుగంలో ఉన్న రాజ్యానికి వారసులు చేయడానికి మీరు మా పట్ల కలిగిన మంచి మనసును బట్టి వందనాలు. ఆ ఉద్దేశంతో తండ్రి ఆ ఉపకారమును నాయన మేము పొందినాము. ఆ భాగ్యంతో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ ప్రజలకు ఇచ్చిన ఇట్టి స్థలంలో నాయన కూడిన ఇక శేషాన్ని బట్టి వందనాలు. ఇక నా పాత్ర నన్ను కూడా తండ్రి నాయన మీ యొక్క పరిచయలో వాడుకుంటున్నందుకు తండ్రి ప్రభా, నమ్మకస్తున్న జీవితాన్ని కృపణించండి నాయన. యోగుడని కాను అయినను మీ కృపణాయాలు హెచ్చుగా తండ్రి ప్రభా. దినదినము నా పట్ల నాయన మీరు జరిగిస్తున్న ప్రేమ, నా పట్ల చూపుతున్న ప్రేమ నాయన, మీ యొక్క మాత్కార్యములను బట్టి వందనాలు. ఎంత దయ, ఎంత జాలి, ఆ విధముగా ఉన్న ప్రజలందరికీ సహాయపడుతురండి నాయన. మీ కొరకు తండ్రి నాయన మేము సమస్తమును తండ్రి నాయన ఏ విధముగా మీరు మా కొరకు నాయన ఈ లోకంలో మీరు క్రయపరిచినారు. మాకు కలిగిన సమస్తమును తండ్రి ఈ లోకంలో మా యొక్క ఆత్మ ప్రాణ శరీరములను, మా యొక్క సమస్తమును, మా యొక్క ఘనత, మా యొక్క ధనము సమస్తమును మీ కొరకు వినియోగించే మంచి మనస్సు నాయన మీ ప్రేరణ మాకు దయచేస్తున్నాను. ఇదిగో నాయన మీ రక్తంతో విమోచింపబడ్డ మీ ప్రజలకు తండ్రి నాయన బోధించడానికి నేను యోగ్యుడిని కానైనా తండ్రి ప్రభా, మీరు నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన మీ నోటికి బురుగా వాడుకోమని నాయన మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నామని ఈ యొక్క సమయం తండ్రి ఎంతో నమ్మకమైన సమయం నాయన. మీరు మా సహాయపడుతురండి నాయన. సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి వారిని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని మీరు మాతో మాట్లాడుతురండి. వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని చూస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూసుకున్నటువంటి చదువుకున్న ఈ భాగము నెహెమ్యా గ్రంథము ఎన్నిసార్లు చదివినా కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. నెహెమ్యా ఎంత దేవుని కొరకు ఏ విధముగా అతను కష్టపడే మనస్తత్వమో, ప్రజలను అతను ప్రేరేపించే విధానము, ఆ పని పూనుకుంటే దాన్ని విడిచిపెట్టే స్వభావం కాదు. దేవుడు జగత్తును కలుగజేసినాడు, మానవులను కలుగజేసినాడు. ఆది నుంచి కూడా ఆదాము మొదలుకొని నేటి వరకు. ఆదాము సృష్టి ఆరంభం. దేవుడు సమస్త సృష్టిని చేసినాడు. తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఎవరిని చేసుకున్నాడు? మానవుని చేసినాడు, ఆదాముని చేసినాడు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని చేసినాడు. ఈ సృష్టి అంతా కొంతకాలం మట్టుకే ఉంది. ఆ యొక్క జనము ప్రభులతో వచ్చినారు. పాపం ఎట్లయిపోయింది? పాపము అపరిమితం అయిపోయింది. నోహు కాలం వరకు సృష్టి అంతా ఎట్లుంది? సృష్టి అంటే మానవులు. సృష్టి అంతా సమస్తము ఆయన కలుగజేసినట్టే చేస్తుంది. సృష్టి అంతా ఆయన మాట వింటుంది. కానీ మానవుడు ఆదాము మొదలుకొని నోహు వరకు గొప్ప జనాంగం అయిపోయింది. గొప్ప విస్తారమైన జనులు. సమస్త శరీరులు ఏం చేసినారంటే పాపమునకు వెనకాడలేదు. బాలలు మొదలుకొని పెద్దవారు వరకు. నోవా 6వ అధ్యాయంలో అంటాడు, నరుని హృదయాలోచన బాల నుంచి చెడ్డది. నరుని హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. దేవుని కోపము మానవుల మీద రగులుకుంటుంది. నోవాహుకు చెప్తున్నాడు, నోవాహు, ఈ పాపం చాలా గొప్పదైపోయింది. ఈ శరీరులు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వస్తున్నారు. వీరి పట్ల నాకు ఇక సహనము లేదు. నేను వీరిని నాశనం చేయాలనుకుంటున్నాను. ఎవడైతే ఆదిన నోవాహు ప్రకటించిన సువార్త విని బాగుపడి ఉంటే సృష్టి నాశనమేది కాదు. సృష్టి అంటే మనుషులు, సృష్టిలో భాగం. ఆ దినమున యోనా కాలంలో నినివే పట్టణస్థులు ఏం చేసుకున్నారు? దేవుని కోపానికి మేము తట్టుకోలేమని గోనెపట్ట కట్టుకున్నారు కదా. అది ఆదాము మొదలుకొని నోవా వరకు ఆ విధముగా సువార్త ప్రకటిస్తున్నటువంటి నోవాహును ఆయన మాట వినుంటే అప్పుడు వరకు వాళ్ళే కొనసాగేవాళ్ళు. కానీ నోవాహు చెప్తున్నాడు, జలప్రళయం వస్తుంది, మనము మారాలి. లేదు, మార్పు లేదు, పిచ్చోడు అనుకున్నారు. ఈ లోకంలో కూడా ఈ దినాల్లో దేవుని సువార్త ప్రకటిస్తుంటే క్రైస్తవులు అనబడే వారిని ఎలా చూస్తారు? పిచ్చోళ్ళలా చూస్తారు. బైబిల్ని నిజంగా మీరు వివేకంతో చదివితే, దేవుని జ్ఞానంతో చదివితే ప్రతిదీ ఆశ్చర్యమే. నిజముగా ఈ దినము ప్రకటిస్తున్నారు ఏమని? దేవుని రాకడ వస్తుంది, మారు మనసు పొందండి. 2000 సంవత్సరాల క్రితము బాప్తిస్మ యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి ఎవడు తప్పిస్తాడు మిమ్మల్ని? చెప్పండి. ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ యొక్క ఉగ్రత దినము ఎవడు తాళజాలుతాడు? లోకంలో పంచభూతములు వేంద్రముగా లయమైపోతాయి. ఎవరన్నా వింటున్నారా మాట? వింటున్నారా? ఈ లోకంలో వినని వారి పరిస్థితి అది. విని దేవుని మందిరంలో ఉంటే దేవునిలో ఎదగలేని పరిస్థితి. ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నాం. ఆత్మీయంగా మన జీవితాల్లో అభివృద్ధి లేదు. నోహు కాలంలో నోహు మాట వినలేదు. నోహు మాట వింటామంటే దేవుని మాట. దేవుని సేవకులు ప్రవచించే ప్రతి మాట ఎవరి మాట? అది ఎవరి మాట? నేను చెప్తున్నా, ఎవరి మాట ఇది? దేవుని మాట. దేవుని సేవకులు చెప్తున్నారు, ఎవరి మాట? దేవుని మాట. నోహు చెప్తూ వచ్చినాడు, నోహు మాట విన్నారా? వినలేదు. సమస్తము నాశనం చేసినాడు జలప్రలయం ద్వారా. తిరిగి బాధ దేవునికి, అయ్యో నోహు అప్పుడు నిబంధన చేశాడు, నేను ఇలాంటివి చేయను.
ఆ దినమున నోవహు సంతానంలో కలిగిన జనమే మనం. సమస్తం చనిపోయినారు, లక్షలాది మంది చనిపోయినారు, కోట్ల కొలది జనులు చనిపోయినారు. తిరిగి మానవులను ఆ నోవహు ద్వారా దేవుడు కలుగజేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్పినానంటే, ఎందుకు చెప్పినా ఇవన్నీ ఎందుకు చెప్పినా చదువుకుందా, అందులో లింక్ ఉన్నది. ఇవన్నీ ఇక్కడ ఏం చదువుకున్నాము? నెహెమ్యాలో చదవండి. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను ఆ స్థలము నుండి అవతలికి అతన్ని రప్పించి. ఎందుకు? చూడండి, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకున్నావు. ఎందుకు? ఆ రోజుల్లో జనాలు లేరా? ఎంతమంది జనాలు ఉన్నారు? అబ్రహామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా? చెప్పండి. ఎంతమంది జనం ఉన్నారు? విస్తరించిపోతున్నారు మానవులు. అయినా అబ్రహాం మంచోడేనా? చెప్పండి. అబ్రహాం ఏమో ఏమైనా భక్తుడా? అబ్రహాం ఏమైనా దేవుడిని పూజిస్తున్నాడా? మన దేవుణ్ణి కాదు. ఎందుకు? అలాంటి పరిస్థితుల్లో అబ్రహాంని ఏర్పరచుకున్నాడు ఆయన. దేవుని దయా సంకల్పం. ఆయన మనుషుని హృదయము ఎరిగిన దేవుడు. అబ్రహామును ఏర్పరచుకొని దేవా యెహోవా అంటున్నాడు అక్కడ. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి అవతలికి అతన్ని రప్పించినావు. ఆ యొక్క పాపము నుండి, ఆ యొక్క ఆచారముల నుండి, అలవాట్ల నుండి అతన్ని రప్పించినావు. ఎందుకు? అబ్రహాముతో పని ఉంది దేవునికి. అబ్రహాముతో ఏముంది? ఎందుకు రప్పించుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముని? అబ్రహాముతో దేవునికి పని ఉంది. ఎందుకు పిలుచుకున్నాడు అబ్రహాముని అంటే, అబ్రహాముతో దేవునికి పని ఉంది. అబ్రహాము మనసును ఎరిగినాడు. కింద చదవండి. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, చాలు, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, అతడు దేవుని ఎరగకపోయినా కూడా అబ్రహామును దర్శించే విధానము ఎంత విచిత్రము. దేవుడే అతనికి చెప్తూ వచ్చినాడు, నువ్వు రా, ఈ యొక్క పాపం అంటే నువ్వు జీవించే జీవితంలో నుంచి వేరే జీవితం ఉంది. ఇది కాదు నువ్వు ఇక విగ్రహములు చేసుకుంటా నీవు జీవనోపాధి చెందుతున్నావు. ఇది కాదు. నీ పట్ల నా సంకల్పము ఎంత ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవుడి దయా సంకల్పము మానవుల పట్ల అంత ఉన్నతము. అది నువ్వు అబ్రహామునే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచినాడు. ఎందుకని? మన నమ్మకస్తులమనా? కాదు. ఎందుకు అబ్రహాం గురించి రాస్తూ వచ్చినాడంటే, అబ్రహాము నమ్మకమైన వాడని గుర్తెరిగినాడు ప్రియులారా. అబ్రహాము నమ్మకత్వాన్ని దేవుడు గ్రహించినాడు. అతని హృదయంను దేవుడు కనుగొన్నాడు. అది ఆయన పట్ల, అబ్రహాం పట్ల దేవుడు కలిగిన నమ్మకము. మన పట్ల దేవుడికి ఉందా నమ్మకము? అపనమ్మకస్తులమే, అన్యాయస్తులము. ఆయనను దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఈ ప్రాంతంలో నువ్వు రా నా కొరకు. బయలుదేరాడు అబ్రహాం. తన జీవితంలో వెనకడుగు వేయలేదు. దేవుని కొరకు అబ్రహాము జీవించిన విధానము ఎంతో విచిత్రము. ఈ దినమున ప్రియులారా ఎంతమంది ఉన్నాము లోకంలో చెప్పండి? ప్రపంచ జనాభా చెప్పండి. కొంత జనాలజీ క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది ఉన్నారు ప్రపంచ జనాభా? చెప్పండి. ఒక్క 5 నిమిషాలు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. లోక జ్ఞానం కూడా అవసరం, ముఖ్యంగా క్రైస్తవులకు అవసరం. ఎంతమంది ఉన్నారు ప్రపంచ జనాభా? ఏమంటారా? బాకెందుకు బయట పక్క ఎవరున్నారు? బాగా దగ్గర అట్లా అన్న అంటున్నాడు. ఎంతన్నా చెప్పండి. చదువుకునే పిల్లలు చెప్పండి. ఎంతమంది ఉన్నాం ప్రపంచంలో? మన దేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. ప్రపంచంతో మనకెందుకు కదా? బతికితే ఏందంట? బతికితే బట్టలు నమ్ముకొని బతకచ్చు కదా? ప్రాణం ఉంటే ఏందంట? మన దేశ జనాభా చెప్పండి అక్కలారా అన్నలారా.
మనము ఒక ప్రాణంగా దేవుడు పెట్టాడు. మనం పరిస్థితి మనం ఉన్నాము, మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. మన ఇంట్లో ఎంత డబ్బు ఉందో మనం లెక్క పెట్టుకుంటాం కదా. దీన్ని ఆడబెట్టాలి, ఎక్కడ వడ్డీ వస్తుంది, ఎక్కడ ఎక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడ ఇది వస్తుంది చెప్పు. లెక్క పెట్టుకోవడం వచ్చు కదా, లెక్క పెట్టుకోవడం వచ్చు కదా. డబ్బులు లెక్క పెట్టి వచ్చా రాదా? డబ్బులు లెక్క పెట్టుకోవడం రాకపోతే ఎట్లా చెప్పు? ఎవరికి రాదా డబ్బులు లెక్క పెట్టుకోవటం? ఇవాళ రేపు డబ్బులు లెక్క పెడుతున్నాను, అన్నీ అకౌంట్లో పడుతున్నాయి, పేటిఎం కొడుతున్నా, లేకుంటే ఫోన్పే చేస్తున్నా కదా. మానవ జీవితం ఎంత యాంత్రికంగా అయిపోయింది పిల్లలు, ఎంత యాంత్రికం అయిపోయింది. డబ్బులు లెక్క పెట్టాలంటే ఉమ్ము పూసి ఒకసారి మార్కెట్కి పోయినా ఒక 5 లేదు ఈడకెళ్ళి తీసి డబ్బులు ఈడ పాకెట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పాకెట్లు ఇక్కడ పాకెట్లు ఉంటాయి, గుర్తుందా? ఈడ పెట్టుకుంటారు, చిల్లర కూడా ఈడ పెట్టుకుంటారు. నాకు విచిత్రం అది. ఏం బతుకురా నీ బతుకు, బస్ స్టాండ్ అనుకున్నాను నేను. చిల్లర ఇల్లు పెట్టుకుంటారు, ఈ పాకెట్లు చిల్లర. ఏదైనా నోట్లో అప్పుడు 500 రూపాయల నోట్లు కూడా లేదు, అది తెలుసు. 100 రూపాయల నోట్లు ఎక్కువ, తర్వాత 500 వచ్చినాయి, 1000 వచ్చినాయి, మొన్న 2000 కూడా వచ్చినాయి. ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి కావచ్చు. 2000 నోట్లు ఉన్నాయా? లేవా? 2000 నోట్లు చలామణిలో లేవా? అయ్యో. 1000 రూపాయల నోట్లు ఉన్నాయా? సరే ఎందుకు కానీ ఇండియా జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత? మొబైల్ ఫోన్ చూసుకున్నానే చెప్పండి. ఇది బేస్ మొత్తం తగ్గించి వాల్యూమ్ పెంచు. కాదు, ఇది మేము మాస్టర్ పెంచు. అరే నాయన చాలులే, వినపడుతుందన్నా? చెప్పండి. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత? ఏడ పాస్ అవుతాం చెప్పండి, ఏడ ఉద్యోగాలు వస్తాయి మనకి? అబ్రహాంతో లింక్ ఉంది, నేను అడిగాను. అబ్రహాంతో ఛానల్ లింక్ ఉందకు వచ్చినాయి అంట. 146 కోట్లు వరల్డ్ మీటర్ అని ఉంటుంది ఒక యాప్. దాంట్లో కొడితే అసలు ప్రజెంట్ ఇప్పుడు స్పాట్లో ఎంతమంది ఉన్నారో చెప్తుంది. అది 146 కోట్లు ఉన్నారు ఇండియాలో దాదాపు. ఒక రోజుకి ఎంతమంది పుడతారు అదేనా ఐడియా ఉందా? ప్రపంచంలో ప్రపంచ జనాభా చెప్పండి. 826 కోట్లు ఉన్నారు. దాంట్లో మన భారతదేశమే 146 కోట్లు ఉన్నారు. దాదాపు 800 చిల్లర పైన ఉన్నారు. ఒక రోజుకి ఎంతమంది పుడతారు? రోజుకి ఎంతమంది పుడతారు? 3 లక్షల పైన మంది పుడతారు ఒక రోజుకి 3,60,000 70,000 మంది ఒక రోజు పుడతారు. ఎంతమంది చచ్చిపోతారు తెలీదా? బుద్ధ విగ్రహాల్లో కూర్చుంటారు. ఒక రోజుకి 3,60,000 మంది పుడతారు ఒక రోజుకి. నేను లైవ్ చెప్తున్నా. ఒక్క రోజుకి 3,60,000 నుంచి 70,000 75,000 దాకా పుడతారు ఒక రోజు. ఎంతమంది చనిపోతారు రోజుకి? ఎంతమంది? డాక్టర్ చెప్పు, మీ హాస్పిటల్ ఎంతమంది కథ? రోజుకు 1,70,000 దాకా చచ్చిపోతారు. 1,70,000 మంది ప్రపంచంలో చచ్చిపోతూనే ఉంటారు. ఈ జనాభా అంతా పెరుగుతుంది, రోజుకు 1,00,000 పైన యాడ్ అవుతున్నారు. అందుకనే ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. దీంట్లో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అది నాకు వచ్చారు. అబ్రహాం పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? యూదులు ఆయన పిల్లలు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 2 కోట్లు ఉంటారు ఇశ్రాయేలీలు. మిగిలిన 820 కోట్లలో మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? ఒక 3% ఉన్నది కావచ్చు. ప్రపంచంలో
క్రైస్తవులు అనబడేవారు దాదాపు 400 కోట్ల పైన ఉన్నారు. ఒక దాంట్లో యూదులు ఒక 2 కోట్లు 3 కోట్ల మందే. మిగతా వీళ్ళందరూ మహమ్మదీయులు కూడా మనతో కలుస్తారు. ఎందుకంటే వారు కూడా మా తండ్రి అబ్రహాం అని చెప్పుకుంటారు, ఇబ్రహీం. క్రైస్తవులోనే మనం కూడా అబ్రహాం మా తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఆయన ఎంత గొప్ప వ్యక్తిగా చేయబడినాడు. ఒక వ్యక్తి 400 పైన జనాభా అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. 400 కోట్ల పైన ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? అబ్రహాము మా తండ్రి. అబ్రహాము రొమ్మును నేను ఆనుకుంటాకు దినము. ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని దేవుని కనికరం చూడండి ఎంతవరకు తీసుకుపోయినాడు ఆయన. అనేకులకు చూడండి 12వ అధ్యాయం ఆదికాండం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి, చూసినారా? చాలు, నిన్ను గొప్ప జనముగా చేస్తారా? అబ్రహామును ఏర్పాటు చేసే ఉద్దేశము ఆయన ద్వారా కలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎట్లా వచ్చినాడు? మత్తయి సువార్త ఉంటాడు, అబ్రహాము కుమారుడైన వంశావళి అక్కడే స్టార్ట్ అయింది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళులు. అబ్రహాము జీవితము గుర్తెరిగినాడు. అతడు నమ్మకమైన వాడు గుర్తెరిగినాడు. అందుకని అబ్రహామును ఆశీర్వదించినాడు. అబ్రహాము జనాంగమే ఈ రోజున ప్రపంచంలో దాదాపు 60% అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు ప్రపంచంలో. ఎందుకు అంత ఆధిక్యత అబ్రహాముకి ఇచ్చినాడంటే అబ్రహాము హృదయమును గుర్తెరిగినాడు. అతని జీవితము అంత. అబ్రహామును 24-22 చదవండి. ఆదికాండము. అబ్రహామును ఆశీర్వదించానని ఉంటుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించను. 24:1-2. అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. చాలమ్మా, అన్ని విషయంలో అబ్రహామును ఆశీర్వదించినట్టు పిల్లరా ఏర్పరచుకొని అబ్రహామును అనాథగా వదిలిపెట్టలేదు. మన దేవుడు ఎవరిని కూడా అనాథగా వదిలిపెట్టాడు. దేవుని ప్రేమ మానవుల పట్ల ఉన్నతమైనటువంటిది. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాలి? అనేకులకు తండ్రిని చేయాలి. నీ సంతానం ఆకాశం అందలి నక్షత్రములాగా, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల్లాగా. ఇంత విస్తారమైన జనాభా, 400-500 కోట్ల జనాభా అబ్రహాము సంతానముగా చెప్పుకుంటున్నారు. చెప్పండి, మిగతా వారు చెప్పట్లేదు. దేవుని ప్రేమ ఏంటంటే అందరూ తెలుసుకోవాలి నేను దేవుణ్ణని. ప్రపంచమంతా తెలుసుకోవాలి. ప్రతి ప్రాణి తెలుసుకోవాలి. జీవించే ప్రతి ప్రాణి నేను దేవుణ్ణని తెలుసుకోవాలని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పం అది. అందుకనే ఎవరిని పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోవట్లేదు దేవుడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమా 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా పిలిచెను. ఎవరిని నిర్ణయించనో దేవుడు నిర్ణయించినాడు. అబ్రహామును దేవుడు నిర్ణయించినాడు, నిన్ను నన్ను. మనము వృధాగా జీవితాన్ని జీవించకూడదు. లోకంలో మనం ఎట్లుండాలి? క్రైస్తవులలో ఎట్లుండాలంట? మహారాజుల్లాగా ఉండాలి. ఎట్లుండాలక్క? దిగులుగా కూర్చున్నారు. ఎట్లుండాలి? లోకంలో మనము మహారాజుల్లాగా ఉండాలి, మహారాణుల్లాగా ఉండాలి, గంభీరంగా ఉండాలి కదా. ఉంటున్నామా గంభీరంగా? చేతు కుమారులు అంటాడు, నువ్వు మా మధ్యన ఎట్టున్నావు అంటే అబ్రహామును అంటారు, నువ్వు మా మధ్యన మహారాజులో ఉన్నావు. చదవండి ఆ సందర్భము. 30 చిల్లర ఉంటుంది. ఆదికాండము. నీవు మా మధ్యన మహారాజులాగా ఉన్నావు అంటాడు. 23వ అధ్యాయం ఆదికాండం. ఎంతన్నా? 5:6. హేతు కుమారుడు అయ్యా
మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు. పరదేశుకుంటున్నాడు అక్కడ. అబ్రహాము పరదేశుకుంటున్నాడు. అతని జీవితం అంతా కూడా గుడారము. అబ్రహాము జీవితము బలిపీఠము, గుడారంలో నివసిస్తూ వచ్చినాడు. ఎక్కడ పోయినా కూడా దేవునికి బలిపీఠం. బైబిల్లో 4 సందర్భాల్లోనే అబ్రహాం బలిపీఠం కట్టినట్టు కనపడుతుంది, కానీ అనేక స్థలాల్లో కట్టినాడు అబ్రహాం. అబ్రహాము జీవితం అంతా కూడా దేవుని కొరకు ఎదురు చూసే జీవితము. ఆ మధ్యాహ్న కాల సమయంలో ఎక్కడ కూర్చున్నాడు? గుడారం. ఎక్కడ కూర్చున్నాడు? ద్వారబంధం కూర్చున్నాడు. అందుకని అంటారు కొర్ర కుమారులు ఏమంటారు, అయ్యా నీ బలిపీఠమునొద్దా పిచ్చుకలకు నివాసము కలదు, వానకోయిలకు గూటి స్థలము కలదు. అందుకని నీ ఆవరణంలో కొద్ది దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ప్రియులారా, ఈ గుడారంలో, ఈ యొక్క ప్రార్థనా స్థలంలో నీవు నేను ఎంత సమయం గడిపినామో దేవుని కొరకు మనము ఏమి కేటాయించినాము దేవుని కొరకు చెప్పండి. ఉంటున్నాం మహారాజులాగా. ఏమంటున్నారు వాళ్ళు? నీవు మా మధ్యన ఎట్లున్నావంట? మహారాజులాగా ఉన్నావయ్యా అబ్రహాము. ఏ సందర్భం అంటే శారా చనిపోయింది. శారాన్ని పాతి పెట్టడానికి స్థలం కావాలి. అన్ని చదివేయడానికి సమయం లేదు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు అడుగుతారు, అయ్యా అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా నా భార్యను సమాధి చేసుకోవాలంటే నాకు స్థలము కావాలి. చదవండి అన్నమాట 20. నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యమని అడగగా హేతు కుమారుడు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టము. చూసినారా? ఎక్కడికి పోయినా కూడా అబ్రహాము జీవితంలో అందరి ఆదరణ పొందినాడు, అంత పేరుగాంచినాడు. అందుకని సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు ఉండాలి. మన జీవితము ఎట్లుండాలంటే మంచి పేరు సంపాదించుకోవాలి. వీడు దేవుని బిడ్డ అని అంటున్నారు ఎవరన్నా మన గురించి? మహారాజు వదిలిపెట్టు, కనీసం మనిషి వీడు మనిషి అని అంటున్నారా? వీడు మనిషినా రైడు బతుకు. ఎట్లా ఉంటున్నాం క్రైస్తవంగా? సిగ్గులేని జీవితాలు. ఎందుకు వస్తున్నామో మందిరానికి తెలియదు. అబ్రహామును ఆశీర్వదించిన ఉద్దేశము ఆయన గుణమే మహారాజు. హృదయంలో అతడు గొప్పవాడు. దేవుడు అనేకులను పిలిచినాడు. యాకోబును పిలిచినాడు. ఏమంటాడు? యాకోబు యాకోబు. లాబాను దగ్గర ఉన్నప్పుడు పిలుస్తున్నాడు, యాకోబు యాకోబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మామ నీ మీద మంచి ఉద్దేశం లేదు. దేవుని పిల్లలమైతే దేవుని హృదయంలో మనం ఉంటే ప్రియులారా, ఫిలిప్పీలు రాసిన పత్రికలు అంటాడు, పౌలు హృదయంలో ఎవరున్నారంటే చదవండి. ఫిలిప్పీ 1:7. నేను సువార్త పక్షమున వాదించుట యందును నేను మిమ్మల్ని నా హృదయంలో. ఎవరు హృదయంలో ఉన్నారంటే విశ్వాసులు అక్కడ ఫిలిప్పీలో పౌలు హృదయంలో ఉన్నామా? మనం సేవకుల హృదయాల్లో, దేవుని మనసులో ఉన్నామా? దేవుని ప్రణాళికలో ఉన్నామా? మనం చెప్పండి. నీకు మేలు కలగకుండా నీ పాపంలే కారణం అంటాడు దేవుడు. మీకు క్షేమం కలగకపోవటము మానవుల ప్రవర్తనే కారణము. దేవుని హృదయంలో మనం ఉన్నామా? దేవుని దగ్గర మన స్థాయి ఏ విధంగా ఉంది? రక్షింపబడిన నిన్ను నన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు. పౌలు హృదయంలో వారు ఉన్నారు అక్కడ కదా. అందరు చదవండి అన్నమాట, చదవండి, అందరు చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
7వ వచనం. నాకు ధర్మమే. చూసినారు ఎంత శ్రేష్టమైన మాట వారి గురించి పలుకుతున్నాడు. మన గురించి దేవుడు పలకాలు ప్రియులారా. అదేమన్నా వాళ్ళు అంటున్నారు అక్కడ, అయ్యా నువ్వు మా మధ్యన మహారాజులాగా ఉన్నావు. దేవుని పిలిచిన ఉద్దేశము ఎంతో ఉన్నతమైనటువంటిది ప్రియులారా. అది అబ్రహామునే కాదు, అనేకులను పిలిచినాడు. ఏమంటున్నాడు? యాకోబు యాకోబు ఇక ఆపద సమావేశం వెళ్ళు. తర్వాత అంటాడు 46లో పోయితలకి ఏమంటాడు? యాకోబు నీవు నీ కుమారుని దగ్గరికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? బెర్షెబా నుంచి మళ్ళా ఎక్కడికి? కానానికి వెళ్ళాలి. దేవుని మాట విన్నారు వాళ్ళు, దేవుని మాట విన్నారు. నీవు వెళ్ళంటే వెళ్ళినారు కదా. మరి మాట మాట్లాడలేదు. మోషే అని పిలుస్తున్నాడు. మోషే మోషే నిర్గమకాండం 3వ అధ్యాయం. సమూయేలు పిలుస్తున్నాడు దేవుడు. సమూయేలు నీవు నాకు కావాలి కదా. కొంతమందిని పిలుస్తున్నాడు. తప్పు చేసినా కూడా పిలుస్తాడు దేవుడు. ఎవరిని పిలిచింది తప్పు చేస్తే దేవుడు చెప్పండి ఓ మాట, నేను గుర్తు చేసుకుంటా. ఎవరిని గట్టిగా చెప్పాలి. తప్పైనా ఉప్పైనా చెవులు పడతారు. మా నాన్న కూడా చెవులు పడతలే, నాకెళ్ళి పడతలే. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు హాస్పిటల్ పోదామని భయం, ఇంజక్షన్ వేస్తారని. కయ్యని పిలిచిండా, నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. ఆడ కొంచెమే పాపం. కయ్యని ఏమన్నా అంటే నీ దేశ దిమ్మరం అయిపోతావు అన్నాడు. కయ్యని అన్నాడు, పో నీకు నీ బతుకు బస్ స్టాండ్ అన్నాడు. చాలామంది కయ్యని పిల్లలు ఉంటారు ఈ లోకంలో కదా. ఈ లోకంలో ఉంటారా? మందిరంలో కూడా ఉంటారు కయ్యని పిల్లలు. వస్తారు కానీ దేనికి ప్రయోజనం ఉండదు. దేవునికి ప్రయోజనకరమైన వాళ్ళు కావాలండి, ప్రయోగులు కావాలి దేవునికి. కయ్యలు లాంటి వాళ్ళు కాదు, దేశ దిమ్మరి. ఏసావు లాంటి వాళ్ళు ఒక్క పూట కోటి కొరకు తన జ్యేష్ఠతను ఏం చేసుకున్నాడట? అమ్మేసుకున్నాడు. బతుకుంటే అరే నీ బాంచని అన్నం పెట్టి ఒక్క పూట కొట్టుకో కదా. ఎంత విలువైన జ్యేష్ఠత్వాన్ని. మనం కూడా చిన్న ఉద్యోగం, అది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. మన పేర్లు ఊర్లంతా రాంగే. ఇక్కడ మందిరంలో ఒక పేరుతో ప్రార్థన చేస్తాడు. ఒక పేరుతో ప్రార్థన. ఇప్పుడు వినోద్ కుమార్ అని నా గురించి అన్న వినోద్ అని ఒక సాయం చేయాలంటే నా పేరు వినోద్ అయితే నాకు అంతే కదా. వినోద్ గురించి చెప్తున్నాడు. వినోద్కి దేవుడు సాయం చేస్తాడు కదా కదా. దిలీప్ గురించి చెప్తున్నాడు. దిలీప్ సాయం చేయ ప్రభు అంటే సాయం చేస్తాడు. అంటే మన క్రియల వలన దేవునికి యోగ్యమైతే, దేవుని హృదయంలో మనం ఉంటే, ఆయన ప్రణాళికలో మనం ఉంటే, మందిరానికి వస్తున్నాం పోతున్నాం. లోకంలో అనేకులు ఉన్నారు. ఆయన ప్రణాళికలు ఉంటే మనము మన మాట వింటాడు. అదే నా పేరు పాత పేరు అయింది వీరాస్వామి. నా పేరు నా మెట్రికులేషన్ సర్టిఫికేట్ కూడా వీరాస్వామి ఉంటుంది. భూదాటి వీరాస్వామి హడల్ అన్నట్టు, మీసాలు తిప్పదాం అన్నట్టు. మీసాలు లేవు కానీ భూదాటి వీరాస్వామి అంటే హడల్. మా నాన్నోళ్ళు పోతుంటే గల్లీ అయితే దాదాలు అన్నట్టు. మొత్తం వ్యాయామశాలలు, బస్కీలు, అందరూ తినిపించుడు, తాగిపించుడు. ఉగ్రత దినమంది ఏంటంటే ఆస్తి దేవుని కదా. అలా కొట్టి మాట్లాడుతాను నేనైతే. అంత కోపం, మాటలు తక్కువ, కొట్టుడు ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నాకు ఎంత సహనం అంటే, నా పిల్లలు మనవరాలు పుట్టిన తర్వాత నా కోపం అంతా పోయింది, తుస్సైపోయింది. కోపం లేదు. ఒక్కోడు బీపీ వదిలేసుకుంటాడు కానీ బీపీ లేదు. మనము నిగ్రహం ఉండాలి. మన మనస్సు ఎట్లుండాలంటే, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, ఎవరికైనా మనము ఏదైనా చేయాలనుకుంటే మన తలంపులు, మన హృదయం ఏమవుతుంది, మన శరీరం అంతా రోగాలమయమైపోతే గుర్తుపెట్టుకోండి. మన కొరకు మనం ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు, నా భార్య, నా పిల్లలు, నా దేవుడు, నా మందిరము, ఈ యొక్క ఆలోచన ఉంటేనే మనకి రోగాలు రావు. గుర్తుపెట్టుకోండి. వాడిని ఏం చేయాలి, వీడిని ఏం చేయాలి, ఎవడేం చేయలేడు. ఎవరిది ఎవడికి పెడతలేరు. కానీ
మన మనసు ఎట్లుండాలంటే మంచి మనసు ఉండాలి. ఎందుకు రోగాలు వస్తే బీపీ ఇక్కడ వేసుకుంటే మన వాళ్ళు హాస్పిటల్లో పోతారు, ఇక్కడ మెడికల్ చెకప్కి అందరూ బీపీ లేనంట. 40 మంది పోతే 40 మందికి బీపీ. కష్టపడి పని చేస్తారు కానీ ఎందుకు బీపీలు వస్తున్నాయి? మనస్సు మంచిగా లేదు, నీ శరీరము నీ నియంత్రణలో లేదు. ఎంత బలం తెలుసా మానవుడికి ఇచ్చిన దేవుడు? ప్రతి దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ కంట్రోల్ లేదు మన చేతిలో. ఎందుకంటే మన మనస్సు దేవుని అందుకంటే ఎవరి మనస్సు నీ మీద అనుకున్నా వాడిని పూర్ణ శాంతి, వానికి రోగాలు ఉండవు. వాని మనసులో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని మీద ఆనుకుంటేనే. ఎవరు మనస్సు నీ మీద ఆనుకున్న ఎంత చక్కటి మాట చూడండి. ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడే ఉంటాడో వాని మీదనే వాని దృష్టి ఎట్లా ఉంటుంది దేవుడు చూస్తాడు. అందుకనే అలాంటి మానవులు కావాలి దేవునికి. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము మహారాజులాగా ఉన్నాడు గుణంలో. దేవుని హృదయంలో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి అందుకని కొంతమంది ఎవరిని పిలిచింది చెప్పండి? మన టాపిక్ ఎటో పోయింది. కయ్యని పిలిచిండు, ఇంకా పిలిచిండు. చెప్పండి, ఒక సందర్భం చూసి కథ చెప్తాను. అంటే నన్ను ఎట్లా పిలవలే, ఎవరు పిలిస్తే నాకైతే అది కూర్చున్నారు. నేను అక్రమంగా జ్వరపడిన మందిరంలో నన్ను ఎవడు పిలిచిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. ఎవడు పిలిచేది ఎవడు పిలకపోతే నాకెదురు కూర్చున్నారు అందరూ. ఎంత నిర్భయంగా కూర్చున్నారంటే నువ్వు చెప్పుకొని పోయి నేను చేసేది చేస్తాం, నువ్వు చెప్పేది చెప్పుకో, మేమైతే మారం. సారా గురించి పాట ఉంది కదా, సారా సారమ్మ సారా. ఏ పాట? సారా సారమ్మ సారా. ఏమైందంట? నా ప్రాణమైతివమ్మ సారా. ఏమైందంట సారా? పొద్దుగాల చెప్పండి, అదన్నా వచ్చు కదా పాట. సరే, ఈ పాటల మనకి ఎట్లా రావు, ఆ పాటలు వచ్చు కదా. అసలు ఆ పాట పెట్టి డీజే పెడితే అందరూ ఎగురుతారు. ఇప్పుడు ఆ బయట వాళ్ళ వచ్చి డీజే పెట్టి ఆ పాట పెట్టడానికి అందరూ ఊరి కాట ఎగురుతారు. అంత గమ్మట్టుంది ఆ పాట. చెప్పండి సారా, ఆ పాటన్నా నేర్చుకుందాం. చెప్పండి అనుకుంటా. పొద్దుగాల లేవంది, పొద్దుగాల తాగానే ఉండవు, తాగితే చెప్పండి పొద్దుగాల చెప్పండి, వచ్చు కదా అందరు కాబట్టి. తాగి సోయి తప్పేదాకా మేము పడ్డాం. పొద్దుగాల సారా సారమ్మ సారా, నా ప్రాణమైతువమ్మ సారా. పొద్దుగాల తాగని ఉన్నాం, తాగి సోయి తప్పేదాకా మేము పడ్డాం. సోయి తప్పాలి, మళ్ళీ పండుకోవాలి. అట్లా ఉంది మన పని. తాగడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. చెప్పండి, నిర్భయం కూర్చున్న మత్తులై ఉండకూడదు అంటాడు. తాగితేనే మత్తు కాదు, తలంతా ఎట్లా తిప్పినట్టు అవుతుంది. ఈ పట్టదు బయటలో నాకు తలంతా ఎట్లా తిప్పినట్టు అవుతుంది. ఎందుకైతుంది? లభితే మత్తు కోపడుతుంది ఆమెకి, నా తల తీస్తుంది. ఎందుకు? నీ తల్ల ఎవలేదు, పురుగులదా? ఏమి ఆలోచనలు ఉంటే ఏం కూర ఉండాలి, ఏం తినాలి, ఏమి తాగుదువా, ఏమి తిద్దువా, ఏం ధరించుకుందువా అని నా ప్రాణమా నా ప్రాణమా అంటాడు. అక్కడ ఒకటి అంటాడు, నా ప్రాణమా నీ వారి ఆలోచనలో చేరొద్దు. వారు ఏం తాగుదాం, ఏం తిందాం, ఏం ధరించుకుందాం. అందుకని తల తిరుగుతూ ఉంటుంది.
ఏది ఉండేది, ఏది ఉంటే వేసుకోవాలి, ఏది ఉంటుంది వండుకొని తినాలి కదా, అంతే కదా. దానికి పెద్ద ప్లాన్, దానికి అల్లం వెల్లిపాయ పెట్టుకోవాలి. ఎప్పుడో దానికి ఇప్పుడు అల్లం వెల్లిపాయ ఎంత అంటే మైండ్ అంతా గేమ్ మైండ్. చెప్పండి, ఎవరు గద్దించినాడు? సౌలా. సౌలు కూడా తప్పు చేసిండా? ఫస్ట్ నుంచి చెప్పుకుంటారండి. మోసే తమ్ముడు ఆరోను అన్న. ఆరోను మిరియామను కూడా గద్దించినట్టున్నాడు. మోసే కూసులు తీసుకొస్తే పెళ్లి చేసుకుంటే ఏం చేశాడంట? మోసే మీద సనిగినాడు. సనిగిన మరి అది వదిలిపెట్టిండ దేవుడు. చూడండి, అది సంఖ్యాకాండము 12వ అధ్యాయంగా. సంఖ్యాకాండము చెప్పండి రెఫరెన్స్. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. నాకు అక్కడ కాదు, పిలుస్తాడు వాళ్ళు. నాకు చెప్పు. అహరోనును యెహోవా చూడండి, మీరు ముగ్గురు. ఎవరెవరు? మోషే, అహరోను, మిరియామును ఏమంటున్నాడు? ఒక మనిషి రండి పోదామన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. మీరు ముగ్గురు ప్రత్యక్షుడు గుడారంలోకి రండి. హఠాత్తుగా రండి అంతే. ఎందుకు? ఏం చేశారు వీళ్ళు? మోసే మీద విరోధంగా మాట్లాడినారు. మోసే మీద ఏం చేశారు వీళ్ళు? మనం విరోధంగా మాట్లాడినా కూడా దేవుడు గద్దిస్తాడు. చెప్పండి, మంచిగా ఉంటానని పిలుస్తాడు దేవుడు, మంచిగా లేకపోయినా కూడా పిలుస్తాడు. మనం దుర్మార్గంగా ఉంటే పిలుస్తాడు, మనల్ని ఖండిస్తాడు. ఎవరు ఖండిస్తారు? దేవుని వాక్యమే. ఆదిమున అహరోను మిరియామును హఠాత్తుగా రండి అంటున్నాడు దేవుడు. యాడికి? మీరు రండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి, మీ సంగతి ఉన్నది రండి అంటున్నాడు. ఈ దినంలో మధ్యాహ్నం బలిపీఠం దగ్గరికి వచ్చినాం మనం. దేవుని శరీరానికి రక్తానికి సంబంధమైనటువంటి ఈ యొక్క బల్ల దగ్గర చేరినాం మనము. దేవుడు సమకూరుస్తున్నాడు మనల్ని. మన పరిస్థితి ఏందో చెప్పండి. దేవునికి విరోధంగా ఉన్నామా? ఉంటే బల్లో చేయవేట. దేవునికి అనుకూలంగా ఉండాలి, మందిరానికి అనుకూలంగా ఉండాలి, దేవుని సేవకు మనం అనుకూలంగా ఉండాలి. మన జీవితము ఎంతో విలువైనటువంటిది క్రైస్తవులముగా పిల్లలు. అన్న మోసే వివాహం చేసుకుంటే వీళ్ళకి ఎంత సంబరం ఉండాలి చెప్పండి. లేదు, విరోధముగా మాట్లాడినాడు. దేవుడు విన్నాడు. నేను నీతిగా ఉంటే ప్రియులారా, నీ నా పక్షమున యుద్ధం చేసేవాడు ఎవరు? దేవుడు. అనేక సార్లు కృంగిపోతుంటాం. నన్ను అట్లన్నాడు, ఈ అక్క ఇట్లా అంది. దేవునికి వదిలిపెట్టాలి. ఎట్లా? వాళ్ళని చూసుకోమనాలనా? ప్రార్థనలో నాకు వ్యతిరేకంగా నువ్వు ఉన్నావు అనుకో, లావణ్యం లేపే ప్రభా అనాలనా? ఇంకా దేవునికి కోపం వస్తుంది, నన్నే లేపెత్తాడు. దేవుని హృదయంలో ఉండాలంటే క్రీస్తు యేసున కలిగిన మంచి మనసు మీరు కూడా దేవుని మనసు కలిగి ఉండాలి. మోసే విషయంలో మోసేను పిలుచుకున్నాడు. ఎందుకంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, ఆ ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మోసే గురించి మీరు మాట్లాడతారు. మీరు హఠాత్తుగా నా దగ్గర రండని మోసే, అహరోను, మిరియాములకు ఆజ్ఞయించిన ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములని పిలిచెను. రండిటు. ఎంత ధైర్యం! మీరు నా యొక్క సేవకుడైన మోసే గురించి మాట్లాడతారు. మోసే గురించి మీకు ఏం తెలుసు?
ఇక్కడ అంటాడు 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం నిదానం చూసిన కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని కట్టుబాట్లు ఎందుకు పూర్ణ హృదయంతో ఆయన్ని మనం అనుసరించము? ఎవరైతే దేవుడు చెప్పే విధముగా వాక్యానుసారముగా మందిరంలో ప్రవర్తించకపోతే దేవుని శాపం మన మీదకి వస్తుంది. దేవునికి విరోధం ఉన్నట్లే. నేనేం చేసినా దేవుని మందిరానికి మంచిగానే వస్తున్నా కదంటే కాదు. దేవునికి ఉపయోగం పడపోతే దేవునికి ఉపయోగపడాలి. ఇక్కడైతే వీరు విరోధం మాట్లాడినారు, ఏం చేయలే, వాళ్ళు కూడా విరోధంగా మాట్లాడి కొనుక్కున్నారు, మంది ముందు సనిగినారు, మోసేకి చెడ్డ పేరు తేవాలని చూసినారు. కానీ దేవుని హృదయంలో మోసే ఉన్నాడు, దేవుని ప్రణాళికలో మోసే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని ప్రణాళికలో ఉన్నాం. కాబట్టి మనం ఆస్వాదించడానికి దేవుడు ఇష్టపడి నిన్ను ఏర్పరచుకున్నాడు. పరసంబంధమైన ఆశీర్వాదము, భూసమైన ఆశీర్వాదం ఇయటానికి. మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోసే గురించి మీరు ఇలాగ మాట్లాడతారా? అతను ఎంత నిదానము, అసలు వెళ్ళిపోయిందంట. అసలు అక్కడ ఉంటుంది ఈ అధ్యాయంలో అంటాడు. తర్వాత ఇలా అంటున్నారు, యెహోవా కోపము 9వ వచనంలో, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిన ఆ ప్రాంతం నుంచి. అంత ఐగుప్తు దేశం నుంచి వారిని తోడుకొని వస్తున్నాడు. వారికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి ఎట్లున్నాడు? అగ్నిస్తంభంగా ఉన్నాడు. రగులుకొని మేఘం వెళ్ళిపోయిందంట. చూడండి, అది ఉంటుంది ఆ మాట ఇక్కడ. మేఘము ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడి వెళ్ళిపోయింది. అందుకనే మనమందరం ఖచ్చితంగా ఉండాలి. అది దేవుడు ఆ జనాంగం దగ్గర లేకుండా వెళ్ళిపోయినాడు. కోపం వచ్చి కొంత సమయమే దేవుడు అక్కడ లేకుండా ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. తనను ప్రేమించేవారి కొరకు, తన ప్రేమించేవారి మీద విరోధంగా మాట్లాడినటువంటి ఆ జనం మీద ఇద్దరు మాట్లాడినారు. అందుకని మనం ఎవరు తప్పు చేసినా క్రైస్తవులందరూ చెడ్డ పేరు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మన మందిరంలో నేను తప్పు చేస్తే మీ అందరికి వస్తుంది. మీరు తప్పు చేసి, ఎందుకంటే ఈ మందిరానికి పోయేటోడు వాడు ఈ మందిరానికే పోతాడంట కదా, అంటారా లేదా? కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. ప్రసంగం అంటాడు, నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో, ఖబర్దార్. ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాం లేదు. జీవితాలకు ఒక సార్థకం చేసుకోవాలి జీవితము. మోసే గురించి అని మాట్లాడేది, కుష్టు పెట్టినాడు ఆమెకు. మేఘము వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయినాడు. ఒకసారి పిలిపంకుల వాక్యం చెప్తా అంటాడు, మేఘం వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయినాడు. మేఘం తోడుకొని వస్తుంది. వారికి ఒక ఏమంటారు, ఈ మనకు చూపెడతారు కదా, గైడ్ కాదు, గైడ్ అంటే చూపిస్తాడు కదా. ఒక పర్యాటక ప్రదేశం పోయినప్పుడు గైడ్ ఏం చేస్తా అంటే ఇది కట్టిండు, ఈ రాజు ఇది, వీళ్ళు తీసుకుపోతారు కదా, రెఫ్యూజీస్ ఉంటారు కదా, ఏమంటారు అన్నమాట, నాకు గుర్తు రావట్లేదు. దేవుడు ఆ విధముగా మేఘస్తంభం ఉండి అని తోడుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆ మేఘమే లేకుండా పోయింది. ఉందా బైబిల్లో? నా మాట అది. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడింది. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయను. అంత అవసరమా? కుష్ఠరోగం తెచ్చుకుందామా? చెప్పండి. కుష్ఠరోగం ఎవరికి ఇష్టమా? నాకు కుష్టి లేదు కదా అనుకుంటారు కదా. అంతకంటే పతనమైన అవస్థలు వస్తాయి. దేవునికి విరోధం ఉంటాయి. దేవుని మందిరానికి వచ్చి దేవునికి తగినట్లు నడుచుకోకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. అందుకనే ప్రభువుకు తగినట్లు, నిన్ను నన్ను పిలిచిన ఉద్దేశము దేవుని సువార్తకు తగినట్లు మనం నడుచుకోవాలి. దశలోనికి రాసిన పత్రికలు చూడండి. చివరిగా దశలోనికలు రాసిన పత్రిక, 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని
ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచినాడు. ఆదిలో వారిని పిలిచినాడు, అబ్రహాముని పిలిచినాడు, అనేకులను పిలిచినాడు, తన వారిగా ఉండడానికి పిలిచినాడు. తన వారిగా ఉంటున్నామా? ఇంత ప్రేమ సువార్త. రక్షింపడక ముందు వాక్యం వింటే గుండె పగిలిపోయేది. సువార్త చెప్పేవారు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినారంట. నేను అనుకున్నది, ఏం పాపం చేసినావబ్బా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఏం చేశారంట? దేవుని మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఉంటుంది. ప్రేమ సువార్త పిలిచినాడు. ఎందుకంటే ఆ ప్రేమలో ఒక అర్థం ఉంది. ఆ ప్రేమలో మానవుల కొరకు దాచిపెట్టిన ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం వద్దనుకుంటే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు. ఈ మాట నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది. అందుకని యెషయా 45 అంటాడు ఒక మాట. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. ముగిస్తాను, టైం అవుతుంది. యెషయా 45, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడని నేనే. చూసినారా, మనల్ని పిలిచిన పిలుపు ఎంత ఉన్నతమైనటువంటిదో. మరి ఏ దేవుడు లేడు మానవాన్ని ఉద్ధరించడానికి. ప్రియులారా, లోకం అశాస్త్రమైంది, కొంతకాలం ఈ లోకంలో ఉంటాము. ఏంది నా జీవితం? ప్రియులారా, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడంటే అబ్రహాము అనేకులకు తండ్రిగా చెప్పినా కదా. 400-500 కోట్ల పైన నేడు అబ్రహాం నా తండ్రి అని డైరెక్ట్ చెప్తారు. అంటే మోర్ దెన్ ఆఫ్. అందరూ నోవాహు సంతానం నుంచి వచ్చిన వాళ్ళే, అబ్రహాం వంశావళి నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఒప్పుకోవట్లేదు ప్రపంచం. ఒప్పుకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఒప్పుకున్న శేషముగా కూర్చున్న నీవు నేను దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? దేవుడు కూడా మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే మత్తయి 11:20 ఏమంటాడు? ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్తమైన నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నేను మీకు ఆదరణ, మిమ్మల్ని ఆశీర్వదిస్తా. మీరు దరిద్రులుగా ఉన్నారేమో, మిమ్మల్ని ధనవంతులు చేస్తా. మీరు లేమి కలిగి ఉన్నారేమో, మిమ్మల్ని నేను దేవుని ఆశీర్వాదం. అందుకనే యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుంట? ఐశ్వర్యం ఇస్తుంది. నరుని మన తలపులతో మనము ఏమి చేసుకోలేము. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు ఎర్రనివైనను ఏమంటున్నాడు? హిమము వలె 1వ అధ్యాయం 8వ వచనం చూడండి, మీ పాపములు ఎర్రనివైనను. యెషయా గ్రంథం 1 టకట చదవాలి. రండి, మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను, అది హిమము వలె తెల్లబడను, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లగైతే. ఉంటామా? అట్లే ఉందామా? గొర్రెబొచ్చులాగా ఉందామా? అదే కలర్ ఉందామా? అదే స్వభావం కలిగి ఉందామా? రండి 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 పిలుచుకొని ఇక్కడ డంప్ చేసిండు దేవుడు. ఎక్కడ డంప్ చేసిండు? అందరిని ఎత్తుకున్నాడు దేవుడు. రండి 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 అదా ఒక్కోళ్ళు జమ అయినాం. ఎక్కడ పడేసింది? తీసుకొచ్చి దేవుడు ఈ మందిలో పడేసింది, ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో పడేసింది. ఎందుకని? మీరు ఆశ్రయింపబడాలి, అనేకులకు మీరు ఆదర్శం ఉండాలి. అందుకని సౌలు అంటాడు బైబిల్ స్టడీలో, అమూల్యమైన మాటలు దేవుడు అడుగుతున్నాడు. సౌలు కూడా పిలిచింది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? తెలియక అజ్ఞానం చేసిన అంటాడు కదా. సౌలు జీవితం ప్రియులారా, ఇది నీకు నాకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకు హింసిస్తున్నావు నా ప్రజల్ని? అందుకని రాజుగారు అంటాడు, ఆకాశం మీద కలిగిన ఆ దర్శనాన్ని నేను వచ్చింది అపోస్తుల కార్యం. నేను అవిధేయుని కాను. షడ్రక మేషక అబేద్నెగోలు అంటారు, ఏమంటారు? ఏ రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపబోయినా మేము చచ్చిపోతాం. కాబట్టి అబ్రహాము జీవితంలో ఐశ్వర్యం ఇచ్చినాడు. అబ్రహాము పిలుపు, అబ్రహాము నుంచి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. అబ్రహాము యొక్క పిలుపు ప్రత్యేకమైనటువంటిది. ఆ పిలుపు ఆయన చూపిన విధేయత ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఆయన యొక్క త్యాగం, చివరిగా ఆయన విశ్వాసం. దేవుడు సమయమిస్తే ఎప్పుడైనా చెప్తాం. కాబట్టి మనము అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు, బయటికి రమ్మన్నాడు, వచ్చాడు.
అనేకులకి ఇది మా తండ్రిగా అన్నాడు. రేపు అబ్రహాము రొమ్మున అనుకుంటున్నాను, ఆ నమ్మకం నీకు నాకుంటే ఈ లోకంలో దేవుని ప్రజలుగా జీవించాలి. ఆయన పిలుపుకు లోబడి నిజంగా మనం వచ్చుంటే మన జీవితాల్లో మార్పు ఉండాలి. లేకుంటే దేవుడు మేఘం ఎత్తేస్తాడు, దేవుడు లేకుండా వెళ్ళిపోతాడు. న్యాయాధిపతుల కాలంలో ఏందంట, ప్రజల ప్రవర్తన బట్టి అది ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడు ఇష్టానుసారంగా. ఎందుకంటే యెహోవా ప్రత్యక్షం కావటం అరుదైపోయింది ఆ దినాల్లో. నేడైతే అపరిమితంగా దేవుని కృప, అంత గొప్ప సాక్ష్యం, అందరి జీవితాలు మన మీద ఎట్లంటే మేఘం వలె ఈ మేఘము మన మీద ఆవరించినది. ప్రియులారా, ఈ మేఘము కింద మనమున్నాము. కాబట్టి వారి జీవితాలను నెమరు వేసుకుంటా మన ఈ దైనందిన క్రైస్తవ జీవితంలో ఈ ప్రయాణం మనం ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం జీవించాలి. అని ఉత్తరం కొంతమంది పడదా, ఉమ్ము పడదా, పడాలా, ఏం బతుకులు అనేది అని ఉత్తరం. అట్లా ఉందామా? అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే మార్చుకోడు. గొడ్డలి ఏడుందంట, ఏడుంది గొడ్డలి? అక్కడ ఉంది, కింద మట్టెల కాడ ఉంది. మనకి మట్టెలు అంటే కాళ్ళ పట్టెలు ఎత్తారు కదా, అదే కదా, అదే కదా గొడ్డలి. ఎక్కడుందంట? వేరంటే ఏంది? పాదాల కాడ ఉంది గొడ్డలి. దేవుడు ఇట్లా ఎత్తాడు టక్ను. ఎలాంటి గొడ్డలి అది చెప్పండి? ఎలాంటి గొడ్డలి చెప్పాలి. గొడ్డలి గురించి సమయం లేదు. కాబట్టి మన జీవితాల్లో మార్పు ఉండాలి. అందుకన్నట్టు మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ఉదయం అబ్రహామును చూడాలనే ఆశ కలిగి ఉంటే ప్రియులారా, ఆ దేవుని నివాసంలో అని చెప్పాడు ఆరాధనలో, ఆ స్థలంలో అంత గొప్ప ధనవంతుడైన దేవుడు సర్వమైనది కానీ భూలోకంలోని స్థలం లేదు. మనం ఆరాటపడుతుంటాం, ఎకరం కొనాలి, మా భూమి కొనాలని తిరుగుతున్నాడు. కొనుక్కోవాల్సిందే. మన ధ్యాస అంతా పరలోకమే. అందుకని పరలోకమే నా దేశము, నేను ఎప్పుడు గాంతునని మన హృదయము అదా అభిలాష కలిగి ఉండాలి. దేవుడు వాక్య భాగము మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక.